అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందుకంటే ముందుగాల హెడ్లైన్స్. ఒక్క రోజుల్నే మారుతున్నారు రెండు పార్టీలు. మున్సిపల్ ఎలక్షన్ల కోసం రెడీ అవుతున్నారు లీడర్లు. నామినేషన్ వేద్దామనుకుంటున్నాయి కోతులు. ఆఫీసర్ల దగ్గరికే పోనీయలేదు పోలీసులు. అంబులెన్స్లు అయిపోయింది డీజిలు. ఇట్లా దొబ్బుకుంటూ పోయిండ్రు యువకులు. ఒకటే బండి మీద పోయిండ్రు ముగ్గురు యువకులు. ఆపిన ట్రాఫిక్ పోలీస్ నే తిట్టిండ్రు బూతులు. ఆటో డ్రైవర్ కు టక్కర పెట్టిండు జీపు డ్రైవరు. అట్లనే ఓనిచ్చిండు 15 నిమిషాలు. 2014 ఎలక్షన్ టైంలా మైనంపల్లి హనుమంతరావు సారు ఏం చేసిండు? పొద్దటిల్లి ఒక పార్టీలో చేరిండు, కండువా కప్పుకున్నాడు. ఈ పార్టీ తరపునే పోటీ చేస్తా అని ఆ పార్టీ పెద్దలకు మాటిచ్చిండు. అవతలి పార్టీని గట్టిగా తిట్టిండు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో కానీ మళ్ళా సాయంత్రానికి వేరే పార్టీల షరీకై పొద్దటిల్లి చేరిన పార్టీని పొట్టు తిట్టిండు. అప్పట్లో ఆ ముచ్చట ఒక సెన్సేషన్ కదా. అయితే సేమ్ ఇప్పుడు కూడా అసోంటి ముచ్చటనే జరిగింది. ఆ వార్త ఏందో చూద్దాం పాండ్రి. రైట్, పొద్దటిలి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ సార్తోని ఫోటో. ఆ సార్తోనే కలిసి ప్రచారం. కట్ చేస్తే సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీలో షరీక. కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. మీడియా ముంగట్టుకొచ్చిండు. చెప్పవే తోట గంగాధర్ అన్న, జనాలు చూస్తే షిషిషవ్వా అనుకోరానే. టికెట్ కన్ఫర్మ్ అయింది, కాకపోతే టికెట్ ఇస్తలేరు అని చెప్పి నాకు ప్రచారం ఎక్కువ చేసి ఎమ్మెల్యే సభ వాళ్ళు అటు కొరట్లోకి వచ్చి కండవ కప్పినారు. ఓహో, అదన్నట్టు ముచ్చట అర్థమైంది అనుల్లా. కొరుట్ల 8వ వార్డుల టికెట్ అటిట్ అయ్యేసరికి కారు పార్టీలకు పోయిందట. ఇది చూసిన కాంగ్రెస్ వాళ్ళు టికెట్ నీకే అనేసరికి మళ్ళా సొంత గూటికి వచ్చిందట. ఇది క్లియర్ కట్, ఇంకో ముచ్చటనే లేదట. ఇక ఇది తోట గంగాధర్ పార్టీ మార్పు ముచ్చట. అయితే ఇగో సుధాగోని మాధవి కృష్ణగౌడ్ దంపతులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారా. మళ్ళా ఒకటే సెకండ్ ఆగి ఇటు చూడుండ్రి బీఆర్ఎస్ కండువాలు వేసుకొని ప్రెస్ మీట్ పెట్టిర్రు. చెప్పండి సారు, మీరు కాంగ్రెస్ లకు పోయి ఇటెందుకు వచ్చిండ్రు? వెలిచాల రాజేంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు రేకుర్తి గ్రామాన్ని సందర్శించి మా ఇంటికి రావడం జరిగింది. శాలువాతో సత్కరిస్తే తన యొక్క చేతిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండువాను మెడలో వేయడం జరిగింది. గౌరవప్రదంగా శాలువాతోని సత్కరించడం కానీ కాంగ్రెస్ పార్టీలో మేము చేరలేదు. అమ్మ బాబోయ్, ఇన్నారుల్లా. కాంగ్రెస్ పార్టీ లీడరు వీళ్ళ ఇంటికి వచ్చినందుకు శాల్వా కప్పితే ఆ లీడర్ వీళ్లకు పార్టీ కండువా కప్పిండట. కానీ వీళ్ళు పార్టీలో చేరలేదట. మరి కాంగ్రెస్ లీడర్ బీఆర్ఎస్ లో చేరంగానే, బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లో చేరంగానే పైన ఏం చర్చలు నడిచినాయో గాని పొద్దునో పార్టీలో ఉండి సాయంత్రం ఇంకో పార్టీకి వచ్చి బాలే రికార్డు కొట్టిండ్రు పోన్రి. ఇక ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల షరీక ముచ్చటైతే ఇటు చూడుండ్రి. జగిత్యాల ఒక వార్డులో ఉండే వంశీ కారు దిగి కమలం పువ్వు పట్టుకొని ఈ మాట అనుకొచ్చిండు. మున్సిపల్ ఎన్నికలలో వారు సూచించినటువంటి అభ్యర్థులను గెలిపే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ అయితే తెల్లారేసరికి ఏమైందో ఏమో గాని ఒక్కసారి గిడు చూడుండ్రి. చూసిన రానుల్లా మళ్ళా కారెక్కిండు. కానీ కరీంనగర్ల రాజకీయాలే అలాగున్నాయి పోన్రి. బంగారం రేట్లు పెరిగినాక జరంత బంగారం కొనడం తక్కువైందేమో గాని బంగారు దొంగతనాలు మాత్రం అస్సలు ఆగుతలేవుల్లా. ఒక దిక్కు చైన్ స్నాచింగ్లు, ఇంకో దిక్కు ఇండ్లల్ల చోరీలు. బంగారం ఫలానా వాళ్ళ ఇంట్లో ఉంటుందని తెలిస్తే వాసన పట్టుకొని పోయి అయినా చోరీలు చేస్తున్నారు దొంగలు. ఇడ చూడుండ్రి, ఒకడు బంగారం దుకాణంలోకి పోయి ఏం చేసిండో. చూసినా నలం పాడుగాను నీ చేతులకు చెక్క మేకలు కొట్టగదరా. గోసిగా ఏం పుట్టిందిరా బడిమేగా. అక్క కండ్లల్లో అంతగానం కారం కొడుతీవి. పాపం చూడండి, అక్క కండ్లల్లో ఎర్రటి కారం పడేసరికి ఎట్లా కేకలు పెట్టిందో. బడిమేగాడు మళ్ళా పత్తాకు లేకుండా ఉరకనే ఉరికిండు పో. మరి ఎప్పటి సంది దుకాణంలో దొంగతనం చేయాలని నాసు పెట్టి తిరిగిండో ఏమో గాని ప్లాన్ ప్రకారం కవర్ నిండా ఎర్రటి కారం పట్టుకొని వచ్చిండు. ఫోన్ చేస్తున్న అక్క మీద గుప్పిండు.
కాకపోతే ఆ అక్క ఎమ్మటే ఎదురు తిరిగి పోని ఇసిరి కొట్టేసరికి తోక ముడిసి ఉరికిండు గాని చూడండి దొంగల కథ ఎట్లున్నదో. తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ఈ ముచ్చట. పోలీసులు దేవులాడుతున్నారట ఈయన గాని పట్ట పగటీలి కారం పట్టుకొని దొంగోడు వచ్చిందంటే ఆయనకి ఎంత ధైర్యం ఉన్నదో చూడండి. ఇక ఈ దొంగతనం ఇటు ఉంచితే హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ దగ్గర రాత్రిపూట బంగారం షాపులో చొరబడ్డ దొంగలు కిలోన్నరకు ఎక్కువనే వెండి బంగారు ఆభరణాలు ఎత్తుకొని పోయినరట. అగా చూడండి పాపం షాపుల అద్దాలన్నీ ఎట్లా వాళ్ళ కొట్టిర్రో, దుకాణాన్ని మొత్తం ఎట్లా ఆగం చేసిండ్రో. అక్కలు బంగారం కొనుక్కున్నోళ్ళు అట్లనే బంగారం షాప్ ఓనర్లు జర పైలం మీ సొమ్ములు మీరే పైలంగా దాచుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పైసలు ఊరికే రావు, మీదికెంచి బంగారం రేటు బగ్గున్నది. భద్రముల్లా తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తుందయ్యా అంటే ఒక దిక్కు మేడారం జాతర, ఇంకో దిక్కు మున్సిపల్ ఎన్నికల ముచ్చట నడుస్తున్నది. చాలా మంది జోరుగా నామినేషన్ లేచి గట్టిగా ప్రచారం కూడా చేస్తున్నారు, చూస్తున్నాం కదా. అయితే ఈడ మాత్రం నామినేషన్ వేస్తేందుకు ఎవరు పోయిన రోజుడుండ్రి. ఇదేందయ్యా ఇది మున్సిపల్ ఎన్నికల నామినేషన్ అని చెప్పి కోతులను చూపెడుతున్నారు. గోడ మీద కోతి, అటు చెట్ల మీద కోతులు తిరిగి కోతి కోతి చేస్తున్నాయి, ఈడ కోతి భయపెట్టిస్తుంది అంటే వీటి ముచ్చట చూస్తేనైతే ఇవి కూడా నామినేషన్ వేస్తేందుకే వచ్చినట్టున్నాయి ఉల్లా. అందుకే చూడుండ్రి గేటు దగ్గరకి అన్నలు గెదుముతుంటే కూడా ఎట్లా బెదిరి పెట్టిస్తున్నాయో. జగిత్యాల విద్యానగర్ దగ్గర చిత్రం ఇది. మరి మున్సిపల్ అభ్యర్థులు ఇట్లా కోతుల బెడద లేకుండా చూస్తా అని జనాలకు హామీ ఇచ్చిండ్రో ఏమో తెలియదు కానీ ఆ ముచ్చట తెలిసిన కోతులు మీరెళ్ళగొడితే మేమెందుకు పోతాం, మేము బరాబర్గా ఈయనే ఉంటాం, కావాలంటే మేము కూడా పోటీ చేస్తామని వచ్చినట్టు కొడుతున్నాయి. గేట్ దగ్గర నుంచి నామినేషన్ పత్రాలు తీసుకొని వస్తుంటే చాలా మంది దగ్గర పేపర్లు గుంజుకోవాలని కూడా చూసినాయట. కొన్ని చూడుండ్రుల్లా కోతులు నామినేషన్ కేంద్రాల దగ్గర కూడా పరిశాన్ చేస్తున్నాయంటే ఎట్లున్నదో ముచ్చట. మామూలుగా కోతులకు పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ ఛాన్స్ ఉంటే పోటీ చేసినా చేసేటి గంతగనం తెలివి మీరినాయి కోతులు కదా. ఈ తాగుడుకు అగ్గిదలుగా తాగుడు మీద మన్ను వడ ఫుల్లుగా తాగి ఏం చేస్తున్నాము, ఎవరితోటి లొల్లు పెట్టుకుంటున్నాము, ఏ ఒర్లుతున్నాము అన్న సోయి లేకుండా అడ్డగోలు కథలు పడి ఆగం చేసుకుంటున్నారు. కొందరు పబ్లిక్ అట్లనే ఉన్నారు, కొందరు పోలీసులు అట్లనే ఉన్నారు. ఇక చూడుండ్రి ఒక 2 జాగాల్లో పోలీసులు పబ్లిక్ కథలు ఎట్లున్నాయో మాట్లాడుతున్నాడు. అరే తురే అనేస్తున్నాడు, మళ్ళీ పక్కకు వచ్చి లంచ్ వాడుతున్నాడు. లంచ్ వాడుతున్నాడు నువ్వు అడిగావు పోలీస్ అయినా లంచం అడిగిందట కదా, ఇంకెందుకు కూకుంటారు ఎవరైనా. ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ చేతులు ఉండేసరికి సర్రన వీడియో తీస్తూనే ఉండే అనుకుంటారేమో గాని వీళ్ళేం సొక్కం పూసలేం కాదు, ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటా మీదికెంచి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నారట. అందుకని పోలీస్ అయిన ఆపినందుకు ఓ గింత రచ్చలేపిండ్రు. ఈడికే ఆగుతానా అబ్బో. ఇలాంటి వాళ్ళకి జాబులు ఇస్తే ఎలాగా ఉంటుంది. అసలు నడిమిట్లకు సీఎం ఎందుకు వచ్చినట్టు ఆ టెంపర్ ఏంది, ఏ పాట ఉచ్చుకున్నట్టున్నారు కదా. మరి ఆయన లంచం అడిగిండో లేదో గాని వీళ్ళు ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ వచ్చుడైతే తప్పే కదా. ఎవరైనా రూల్స్ అయితే పాటియాలే కదా. కానీ అమ్మో ఆగం చేసినారు కదా పొలగాళ్ళు. ఇక ఈ కథ ఇట్లుంటే ఉత్తరప్రదేశ్లోని జలౌన్లనేమో ఏకంగా పోలీసులే దాగి ఒకళ్ళ ఇంటికి వచ్చి ఈ రంగం ఆడినరు. అన్నదమ్ముల నడుమ భూమి పంచాయతీ అవుతున్నదని ఫోన్ కొడుతూ వచ్చిన పోలీసులు ఉల్టా పిలిచిన వాళ్ళనే కొట్టినరట. ఇగో నేను చూడండి మోకాళ్ళ మీద పడి ఏం చేస్తున్నాడో. చేతులున్న టార్చ్ లైట్ను మందు కీస్ అనుకొని నోట్లో పెట్టుకుంటే ఎనుకున్న పోలీస్ ఆయన ఇజ్జత్ దియకురా నాయన వీడియో తీస్తున్నారు, తాగొచ్చినవని తెలిసేటట్టు చేస్తున్నావు కదా అందరికీ అన్నట్టే తీసేసిండు. ఇట్లుంటుంది చూడండి తాగుడేవారం. కడుపులు ఇంత పడితే ఏం చేస్తున్నామో ఎంత ఒరుతున్నామో తెలియకుండా చేస్తారు. తెల్లారి వీడియో చూసుకుంటే కానీ ఎరకైతుంది ఎంత ఇజ్జత్ పోయే కథలు పడ్డారా అనేది. అని అంబులెన్స్ సౌండ్ చేస్తూ రోడ్డు మీదకి వస్తే చాలు ఎక్కడి వాహనాలు అక్కడే పక్కకు జరుగుతాయి. ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా జరంత అంబులెన్స్ కు జాగిస్తారు. జల్దిగా వెళ్ళిపో దవాఖానకు పోమని జనాలు కూడా చెప్తారు. అట్లుంటది మరి అంబులెన్స్ అంటే కదా. సరే అంబులెన్స్ అంటేనే ప్రాణాలు కాపాడుతుంది, అది అందరికి తెలిసిందే కదా. కానీ ఒక్కసారి గిడు చూడుండ్రి, అయ్యో దేవుడా చూసిండ్రా అనుల్లా అంబులెన్స్ కు ఎంత కష్టం వచ్చిందో.
బైకులు నడిపే అన్నలు కాళ్ళతో నెడుతుంటూ ఉరుకుతున్నది. అంబులెన్స్ వెనకాల ఇడిదిక్కోకలు అడిదిక్కోకలు తలో కొద్దిసేపు నెట్టుకుంటా వీళ్ళందరూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే ఈ అంబులెన్స్ హైవే మీద గిట్ల పరుగులు పెట్టింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముచ్చటకిది. మరి అంబులెన్స్ చాలా అయ్యేటప్పుడు డ్రైవర్ ఎందుకు చూసుకోలేదో తెలియదు కానీ పేషెంట్ తీసుకొని పోతుంటే నడిమిట్లు ఆగిపోయి ఇబ్బంది పడుతుంటే అప్పుడే ఎటో పని మీద పోతున్న ఈ బైక్ అన్నలు పెట్రోల్ బంక్ దగ్గరికి నెట్టుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయినరట. ఇంకా నయంలా ఈ అన్నలు టయానికి అప్పుడే రోడ్డు మీద ప్రయాణం చేయబట్టి చాలా టైం సేవ్ అయ్యి జర అటు ఇటుగా పేషెంట్ను దవాఖానకు తీసుకుపోయినరు కానీ లేకుంటే ఏంది పరిస్థితి. కానీ అంబులెన్స్లకు మాత్రం జీవితంలో ఇలాంటి కష్టాలు రావద్దు పోండ్రి. అంతకుముందు మనం చాలా వార్తలు చూసినాం. కోళ్ళ లారీ బోర్ల పడితే జనాలు వచ్చి కోళ్ళని ఎత్తుకపోయినాయి. అట్లనే పండ్ల సీసాల లారీ బోర్ల పడితే ఆ పండ్ల సీసాలు ఎత్తుకపోయినరని. అంతెందుకు డీజిల్ బండి బోర్ల పడ్డ కూడా బకెట్లు దోసుకపోయారు చాలా మంది. అయితే గీడో కాడ చెరుకులు ఓడుతోని పోతున్న లారీ బోర్ల పడ్డదుల్లా. మరి మనోళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. ఇందులో లారీలున్న చెరుకునంతా తీస్తున్నారు, ఎత్తుకపోతున్నారు. ఏంది మరి గింత కక్కుర్తుంటా అదులారే ఒక్కరు కాదు 10 మంది కాదు 100 మంది ఇట్లా చేస్తున్నారేంది అని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే వీళ్ళు ఇంతమంది కలిసి ఎంతో గొప్ప పని చేసి చాలా మంది పిల్లల ప్రాణాలు కాపాడినరు. అవును, ఐక్యమత్యమే మహాబలం అంటారు కదా. అట్లా వీళ్ళంతా కలిసి స్కూల్ వ్యాన్ మీద ఈ లారీ బోర్ల పడితే వీళ్ళందరూ కలిసి లేపి పిల్లగాండ్ల ప్రాణాలు కాపాడినరు. ఎవరో రావాలి అని ఎదురు చూడకుండా వీళ్ళంతా ఇట్లా సాయం చేసి అందరితోని శబ్బాష్ అనిపించుకున్నారు. తలో చెయ్యేస్తే కష్టం కనబడకుండా పోతుంది అంటారు కదా, అదే జరిగింది ఇప్పుడు ఇక్కడ. ఏదైనా పని మీద పట్వారిని కలవాలంటే మండల ఆఫీస్కు పోవాలి. పని ఏందో ఆ పట్వారికి చెప్పి దానికి ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలనో ఆ సరిగా పెట్టుకోవాలి. అప్పుడు ఆ ఆఫీసర్ చేసే పని ఆ ఆఫీసర్ చేస్తుంటారు. అయితే గిడ అట్లా లేదు కథ, మొత్తం వేరే ఉన్నది. కాలు మీద కాలేసుకొని మంచం మీద మంచిగా వండుకున్న ఈ మోతెవరి రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్లో ఒక పట్వారట. అయితే ఈయన ఏ పని చేయాలన్నా ఇంట్లోనే దుకాణం పెట్టిండు. ఎవరికి ఏం కావాలన్నా దానికి ఒక రేటు ఉంటుందట. ఈయన ఏం చేసేది ఉండదు, పనులు చేసేది. అందుకు ఈయన కింద ఇంకొక 2 ఉంటారట. మళ్ళీ ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వాళ్ళకి ఏం కావాలనో చెప్పాలి, దానికి ఎంత ఇవ్వాలనో ఇవ్వాలి, పని చేయించుకొని పోవాలన్నట్టు. అడిగేటోళ్ళే లేనట్టున్నది. అందుకే అత్తగారింట్లో ఆరాంసుగా ఉన్న అల్లుని లెక్కనే అన్నాడు ఇట్లా. అన్నట్టు ఇక్కడ బేరాలు ఉండయి. బేరం ఆడాలని చూస్తే పని కాదు, ఇష్టం ఉంటే చేయించుకోవాలి, లేకుంటే వెళ్ళిపోవాలన్నట. మరి నా ఆటలు ఇంతగానో నడుస్తున్నాయి ఆడ అంటే మీద ఆఫీసర్ల సపోర్టే ఉన్నదో లేకుంటే వాళ్ళకి తెలియకుండానే నడిపిస్తున్నాడో గానీ ఇట్లా రాజు లెక్కన పోజ్ ఇచ్చి వండుకొని కొలువు కానిస్తున్నాడు చూడండి. ఇక ఆడికే వచ్చిన వాళ్ళు ఒకళ్ళు సీక్రెట్ గా వీడియో తీసి ఇడిచిండ్రు. మరి ఈ ముచ్చట బయటకు వచ్చింది కాబట్టి పెద్ద ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారనేది చూడాలి ఇక ఈ పట్వారీ గారి మీద. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి.